జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నీళ్లు పోసి కడిగి నిత్యంబు శోధించి, నీళ్లు పోసి కడిగి నిత్యంబు శోధించి, కూడుబెట్టి మీద కోకగట్టి, ఏమి పాట్లు పడుదు శ్రీదేహమునుకిలా, ఇస్పదాభిరామ వినురవేమా. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. అచల గురు సాంప్రదాయకులు, గురు సార్వభౌములు, భ్రాంతిరహితులు అయిన వేమారెడ్డి స్వాముల వారి పద్యములో, ఈనాటి పద్యంలో ఉన్నటువంటి భావము రెండు విధములుగా మనకు పరిశీలించి గూఢార్థమును తెలుసుకుంటే తెలుస్తుంది. బాహ్యార్థము, గూఢార్థము. దేహం ఉండగానే దేహమును పోషిస్తూ, దేహము చెడక ఈ దేహము చేతనే దేహమును ఉన్న శాశ్వతమైంది చెడనిది అయిన పరిపూర్ణమును వెలికి తీసి ఈ దేహ భ్రాంతి వదలమని చెప్తున్నాడు ఈ పద్యంలో. అది ఎలాగంటే, నీళ్లు పోసి కడిగి నిత్యంబు శోధించి, కూడుబెట్టి మీద కోకగట్టి, ఏమి పాట్లు పడుదురు ఈ దేహమునకిలా, విశ్వదావిరా వినురవేమా. ముందు బాహ్యమైనటువంటి అర్థము, శరీరము నీళ్ళతో కడగాల. 9 రంధ్రములు ఉన్నాయి. 9 బెజ్జాల తోలు తిత్తేగాని కాంతి గుల్గడు వజ్రగడము కాదు. నిత్యము నీచు బాణలూరుని గాని పునుగు కస్తూరి కంబులు పుట్టబోవు. కడుపు లోపల దుర్గంధ వాసనలే గాని పునుగు జువాది కంబులు లేవు. ఇంత మాత్రమునకి ఇంత పొడుగు నిక్కెదరు నేల్గెదరు, మేమే ఎక్కువను సూ అని ఒక పెద్ద ఆయన చెప్తాడు. ఈ నవరంధ్ర దేహి నవద్వారే పురే దేహి అని భాగవతం ఎందు, భగవద్గీత ఎందు చెప్పి ఉన్నారు. నవరంధ్రాల నుండి కూడా నీచు బాణలు, మలిన పదార్థాలు వస్తాయి. అవి కడక్కుంటే దేహం శుద్ధి కాదు. ఈ దేహం శుద్ధి అయితేనే దేహి నివాసం ఉంటాడు అనేది. ఈ దేహములకు మరి కావాలంటే ఏమి, దేహములకు ఏమి కావాలా? నీరు, ప్రతినిత్యము నీరు కావాలా. నీరు పోసి ఈ చెట్టు, దేహం అనే చెట్టును పెంచాల. నీరు పోసి కడిగి, ఈ నవరంధ్రాలను కడిగి నిత్యంబు శోధించి, నిత్యం కూడా పరిశుభ్రంగా పరిశీలన, ఎక్కడ ఏముందో, ఏ రంధ్రంలో ఏ మలిన పదార్థంలో దాన్ని తీసివేయాలి. ఇంకా ఏం కావాలా? కూడుబెట్టి మీద కోకగట్టి. నీరు ఒకటే సరిపోతుంది ఆ ప్రాణం నిలబడాలంటే? అన్నం పెట్టాలి. అన్నం పెట్టినాక గుడ్డ కట్టుకోవాలి. నలుగురిలో తిల్లాడాలంటే మానము రక్షించున్నది బట్ట, అది కట్టుకోవాలి. అందుకే మానవులు అంటారు కూడు గుడ్డ బట్ట అని. కూడు, నీరు, బట్ట. కూడు భోజనము, నీరు, బట్ట.
ఈ 3 ఉంటే మానవుడు జీవించొచ్చు. అదే వేమన చెప్తున్నాడు. ఈ 3 చేత దేహమును సంరక్షించుకొని ఏమి పాట్లు పడుదురీ దేహమునకిలా. ఎంత సంరక్షించుకున్నా ఇది ఒక రోజుకు పోయేదే. నీళ్ళ మీద బుగ్గ క్షణభంగురము అని. ఎంత దీని శుభ్రము చేసి ఎన్ని పోషణ పదార్థాలు ఇచ్చి పోషించి ఎన్ని పట్టు వస్త్రాలు కట్టినా ఇదేమైనా పోకుండా ఉంటుందా? పోతుంది. ఒక రోజుకి ఏమి లేదు కదా. ఇట్లా పోయేదానికి ఎందుకురా ఇంత శ్రమ అనే ఒక భావం. ఈ ఏమి పాటలు పడుదురు ఈ దేహమునకిలా. ఇలా అంటే ఈ భూమి మీద దేహము అంటే దేహి దేహం 2 గుడమదరవత్ విడదీయడానికి సాధ్యం కాదు. దేహమే దేహి లేదు అనేదానికి లేదు. దేహం ఉంటే గాని దేహి, దేహి ఉంటే దేహం 2 అవినాభావ సంబంధం కలిగి తీపు బెల్లము తిన్న కలిసి ఉన్నాయి. అయితే ఈ దీంట్తోనే తన జీవితం ముగించుకుంటే ఎట్లా? అట్లా ముగించుకోకూడదు. నీరు యొక్క సారాంశము ప్రాణము, అన్నం యొక్క సారము మనస్సు. ఈ మనోప్రాణములు 2 కలిస్తే గాని ఇది ఉండదు అనే విషయము కందార్థముల ద్వారా మనకు విషయంగా అర్థమవుతుంది. ఏమిటి కందార్థాలు? అన్నపు సూక్ష్మాంశంబు మనసు ఎన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నదెరుకకు మూలమన్నది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నువ్వాకు సోన సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా. ఈ అన్నము నీరు కలుస్తేనే ఎరుకనే దేహము నిలబడుతుంది. ఈ దేహం నాకు మూలం లేదు. మూలాభావం నిజ్ఞాతం శరీరం కిం నాస్తి. ఇది లేదు అని గురువు చేత కనుక్కోవడమే గూఢార్థము. ఇక్కడ నీరు అంటే ప్రాణం. నీరు యొక్క సూక్ష్మాంశం ప్రాణం. కూడు యొక్క సూక్ష్మాంశం ఏమిటిది? కూడు ఏమిటి? పోషించేటువంటిది. కాబట్టి ఇది మనస్సు. మనం అన్నం తింటే మనస్సు పెరుగుతుంది. నీరు తాగితే ప్రాణము నిలుస్తుంది. ప్రాణ మనస్సులు 2 ఉంటే గానీ ఎరుక స్వరూపము దేహము నిలబడదు. అట్లా ఈ నీరు కూడు ఈ 2 ఈ శరీరమునకు అర్పించి శరీరం వృద్ధి చేసుకోవాలి, ప్రాణమును నిలుపుకోవాలి. ఈ ప్రాణమును నిలుపుకొని కోక అంటే మానవును కాపాడునటువంటిది అని. ఒక రకంగా కూడు అంటే పోషించున్నది ఏమిటిది? ఈ ప్రాణమును. కూడు పోషిస్తుంది, నీరు ప్రాణమైనప్పుడు. ఇప్పుడు గుడ్డ అనేటువంటిది మానవుని కాపాడేది